దొరకదు దొంగల కన్నా ఆయనే దేవుడు. లాస్ట్ మూమెంట్ లో వీళ్ళు హీరోలు వచ్చి సత్యనారాయణ సార్ వచ్చి మీటింగ్ పెట్టారు, మాకేందో అన్యాయం జరుగుతుందని వాళ్ళు వచ్చి మీటింగులు పెట్టారు. లాస్ట్ మూమెంట్ లో ఒక మీడియా మిత్రుడు అడిగిండు, మరి రేట్లు ఎంత టికెట్ రేట్లు పెంచుతున్నారు, మరి దాని పరిస్థితి ఏందన్న దిల్ రాజు అన్న అడిగారు. అంతమంది నిలబడి సమాధానం చెప్పారా? మరి మన గురించి ఆలోచించలేదు కదా. మరి ఆలోచించి మన గురించి ఆలోచించే వాళ్ళైతే మన గురించి కూడా చెప్పేవాళ్ళే కదా నిలబడి. వాళ్ళ గురించి ఆలోచించుకోరు, వాళ్ళదేందో వాళ్ళు మీటింగ్ పెట్టుకోరు, మాకు నష్టం వస్తుంది, మాకు కోట్లకు నష్టం వస్తుంది, మేము పట్టుకొని రేపు రోడ్డు మీద వస్తాం, ఈ ఐబొమ్మ రవి వల్ల మాకు ఇంకే భవిష్యత్తు లేదని చెప్పి లేచిపోయాను కదా. మరి ఇప్పటి నుంచి మన గురించి మనం ఆలోచించుకోవాలి. యూత్కు నేను చెబుతున్నా, దయచేసి ఎక్కడ ప్రమోషన్లు జరిగినా, ఏడ కొత్త సినిమా రిలీజ్ అయినా మా హీరో గొప్ప అని కాళ్ళు ఎత్తేసుకోరు అనమాట. ఇప్పటి నుంచి ఐబొమ్మ రవిని పైరసీ చేస్తున్న మాకు నష్టం జరుగుతుందని మీటింగులు పెట్టి, అమ్మ మేము ఊపిరి పిలుచుకున్నాం, మా పేడ ఎరకడైంది, మేము జనాలు ఎత్తలు విడికి దోసుకోవచ్చు అని లేచిపోయారు. కాబట్టి అందుకని సిగ్గుంటే ఎవరైనా సరే నేను చెబుతున్నా, మీకోసమే నేను మాట్లాడుతున్నా. నేను మాట్లాడేది మీకోసమే, మీ భవిష్యత్తు కోసమే. యూత్కు నేను చెబుతున్నా, మా హీరో గొప్ప అని మీరు సినిమాలు కానీ పోగాకండి. అసలు ఏ సినిమా ప్రమోషన్ చేయకండి, అసలు ఎక్కడే పోగాకండి. వాళ్ళ నలుగురు తీసిన వాళ్ళు వాళ్ళ నలుగురే పెట్టుకుంటారు, వాళ్ళ నలుగురే చూసుకుంటారు. అప్పుడు తెలుస్తుంది ప్రజల విలువ, వాళ్ళ బాధలు అప్పుడు తెలుస్తుంది. ఇంకెప్పుడు మనకు సిగ్గు వచ్చేది, అందరూ మనల్ని మోసం చేస్తున్నారు కదా. మనకు ధర్నా చేయరా? ఎందుకు మా హీరో గొప్ప అని కాళ్ళు ఎగరేసుకునేది? మీ గురించి ఆలోచించినప్పుడు ఇప్పుడు ఎక్కువ పోయే దిగితే ఇప్పుడు వచ్చే సినిమాలలో అసలు కొట్టలేదు. ఐబొమ్మ రవి ఉండాలి పోతాయి, లేకపోయినా పోతాయి. ఎట్టనే 10 రోజుల కడికి ఎక్కువ ఆడం. ఎందుకంటే అసలు కథలు బాగలేదు, పాటలు బాగలేదు, ఎయ్యే బాగలేదు. కుటుంబ పరంగా ఈ మధ్యకాలంలో ఎవడన్నా పోయి చూసారా యూత్ తప్పనిచ్చి? అందుకని దయచేసి ఎట్టైనా అయిపోయాయి పోతాయి, ఇంకా బాగాకండి. ఇప్పటి నుంచి మీ ఇలువ తెలియాలి వాళ్ళకి. ఇప్పుడు హీరోలకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు ఒక ఈవెంట్ పెట్టారనుకో, వందల పోతారు. అసలు అయితే మన రాజమౌళి ఈవెంట్కి అయితే 100 మంది పోయారు. ఇప్పుడు కొత్త సినిమా వచ్చిందంటే థియేటర్ కాడ ఎంతమంది ఉంటారు? ఏమయ్యా రేపు మీ భవిష్యత్తు రోడ్డు మీకు వచ్చినప్పుడు మీకు వచ్చి ఏమన్నా సాయం చేస్తారు? వాళ్ళు ఏం చెయ్యరు కదా. 1000-2000 పెంచుతారు కానీ మరి మీ గురించి ఆలోచించలేదు కదా. ఎందుకు బాగా ఎట్ట సెల్లులే ఉన్నాయిగా, సెల్లు నెలకు 350 కడుతూనే ఉన్నారు కదా రీఛార్జ్లు. అది చూసుకోండి. మీ భవిష్యత్తు కూడా మీరు ఆలోచించుకోండి. ఒక్కొక్కటికి లక్షల జాబులు లేవు. 20,000, 30,000, 40,000, 15,000 కూడా చేస్తున్నారు. తెల్లాలు బతికించుకోవాలి పోయి. వాళ్ళకి ఉండేది లేదు, ఊడేది లేదు. మీ భవిష్యత్తు గురించి కూడా మీరు ఆలోచించుకొని యూత్ ఖచ్చితంగా నిలబడితే ఇండస్ట్రీ మీ కాళ్ళ కాలిపోతుంది. నేను చెబుతాను దయచేసి. యూత్ పోతే హీరో ప్రమోషన్ పోవద్దు. మీకు అప్పుడు టికెట్ లేదు ఎందుకు తగ్గవో మనం చూద్దాం. నేను మీ గురించి మాట్లాడుతున్నాను. దయచేసి మీరు ఆగితే ఇది ఆగుద్ది, ఆకపోతే ఆగదు. అంటే ఐబొమ్మ రవి డేటా అంతా దొంగలించాడు, పర్సనల్ డేటాస్ ఉన్నాయి, గవర్నమెంట్ డేటాస్ ఇవన్నీ ఉన్నాయి, అన్ని హ్యాక్ చేసి అమ్మేస్తున్నాడు అని చెప్పేసి అన్నారు. మరి మీరే ఉంటారు అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మన ప్రజలకు ఇప్పుడు మన కాడ 1000 రూపాయలు, మన పిల్లగాళ్ళ కాడ 1000 రూపాయలు కూడా ఉండవు జేబులో. పర్సనల్ డేటా లక్షలు కోట్లు ఉంటాయి. మనకు భయం ఎందుకు? మనకెందుకు భయం? కోట్లు ఉండాలి, వాళ్ళకే భయం. మన డేటాలు తీసుకొని ఆయన ఏం చేయలేడు. అంటే ప్రజల డేటాలు కాదు, గవర్నమెంట్ డేటాలు కూడా ఉన్నాయి, అవి అమ్మే ఛాన్స్. భయం తప్పు ఉండోళ్ళకి, ఇచ్చలు విడిచి సంపాదించుకున్న వాళ్ళకి భయం. ప్రజలకు మనకి ఏం భయం లేదు. మనం కష్టం చేసుకుని బతికే వాళ్ళకి దయచేసి ఎవరు ఎదురుపోవద్దు. ఐబొమ్మ రవికి మద్దతు ఇస్తారా మీరు, లేకపోతే సపోర్ట్ ఇస్తారా? నేను ఐబొమ్మ రవికే మద్దతు ఇస్తా. ఎందుకంటే యూత్ని మా పిల్లల్ని కాపాడుతుండే కదా. కొంతమంది ఆయన బతుకుతున్నారు కాయా పాపం. కొంతమంది ఆయన తెచ్చుకుని 20,000, 15,000 సొక్కాలు చింపుకుంటారు. ఇంట్లో వీళ్ళేరా ఒక అమ్మాయిని మీటింగ్ చేయాలా? ఊకుందా భవిష్యత్తు? వాళ్ళ భవిష్యత్తులు ఇవాళ డబ్బులు ఏంది? ఏ పిల్లగాడు బయటకు వెళ్తుండు? అందుకని దయచేసి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఆలోచించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు ఆయన బయటికి తొందరగా వదిలిపెడితే బెటర్, లేకపోతే కస్టడీలో ఉంచితే బెటర్ అంట? ఎవరు ఇప్పుడు ఆయన వదిలిపెట్టకపోయినా ఉండేది లేదు, ఊడేది లేదు. ఇంకొక ఐబొమ్మ రవి కొడతాడు. ఈ నెట్వర్క్లు ఏంటి ఇంత సాధిస్తుందా? ఆ అబ్బాయి ఎంత ఏజింది పాపం, ఎంత ఏజింది. ఆ తెలివి గవర్నమెంట్ వాడుకుంటే ఎంత ఉపయోగపడుతుందో. ఇప్పుడు ఈ ఫెడరేషన్కి వచ్చిన నష్టం ఏంది? ఆయన నిర్మాతలకి వీళ్ళకి ఆయన వల్ల వచ్చిన నష్టం ఏంది? తొలుపులోనే మన పిల్లగాలు మొత్తం పోయి సబ్కాలు చింపుకొని వాళ్ళ పైకి లేపుతూనే ఉన్నారుగా. కోట్లు పెట్టుకొని కథలో ఊపు ఉండదు, ఏముండదు. పెట్టి ఆడ మనం నాశనం చేయడానికి కానీ వీళ్ళు కూడా రాజకీయ నాయకులు అలాగా హీరోలు కూడా మన నెత్తులే తాగుతారు. ఇవాళ జూనియర్ ఆర్టిస్ట్ పోతే హీరోలు నిలబడి 4 డైలాగులు చేసి వాళ్ళు పోయి మళ్ళీ లచ్చరి లైఫ్. ఎందుకంటే వాళ్ళ కారులోనే వాటిలో ఎక్కువ కూర్చుంటారు. ఒక్కొక్క జూనియర్ ఆర్టిస్ట్ అన్నం తెల్లపోతుంది. వాళ్ళ గురించి ఆలోచిస్తారా? 700 ఇచ్చేది. అమ్మాయిల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. కమిట్మెంట్ అని పేరుతోటి ఇలా సగరాలు అయిపోను. సినిమా ఇండస్ట్రీని నేను తిడుతున్నా. వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. నేను చూసా, నేను పోయినా జూనియర్కి పోయి నేను కొన్ని రోజులు పోయి అసలు పోట్లే. ఇట్లా
వాటి మీద చర్య తీసుకోరు. ఈ పెద్ద మనుషులకి ఏం పుట్టింది? కోట్లు కోట్లు ఉంచుకొని ఏం తిని సార్ బతుకుతా? అసలు ఎన్ని తిని బతుకుతారా వాళ్ళు? ఉంటారా ఎన్ని తిన దాకైనా? నాగార్జున సార్ ఎన్ని ఉంటాయి? ఏం చేసుకుంటారు? కాశీ లేదు, ఒక దానం లేదు, ఒక ధర్మం లేదు, ఏది లేదు ఇండస్ట్రీ కోసం. ఏం చేసుకుంటారు? వీళ్ళ కోసం ఏం మాట్లాడాలి? వీళ్ళ కోసమేనా మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అని ఇప్పుడు ఈ అభిమానులు పోయి మా హీరో అని పక్కన పోయి నిలబెట్టుకోమను. కాసేపు ఒక కవులు ఇవ్వమను, ఎత్తరా? వీడి వంతు చొక్కా చింపుకుంటాడు. ఒక్క సెకండ్ కూడా వాడు ఫోటో ఇవ్వడానికి ఓపికొండదు. దయచేసి ఇప్పుడైనా మారండి రా, మీ భవిష్యత్తులు బాగుంటాయి. పోవద్దు అసలు.